శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, ఆదివారం. ఈ ఆదివారం చక్కటి ఆదివారం, చాలా సంతోషకరంగా ఉంటారు. మీకన్నా పెద్దవారితో సన్నిహితంగా ఉండి వాళ్ళ అడుగుజాడల్లో వెళ్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులు వాళ్ళ సూచనలని ఈరోజు క్రమశిక్షణగా మీరు పాటించడం మీ కుటుంబానికి సంతోషంగా ఉండబోతుంది. ఈరోజు ఒక శుభగ్రహాధిపతి నక్షత్రం అంటే విశాఖ నక్షత్రం అనేది ఉంటుంది. తులారాశిలో చంద్రుడు తృతీయ పాదాలతో ఉండడం, తర్వాత చతుర్థ 4వ పాదానికి వృశ్చిక రాశిలోకి రావడం కూడా జరుగుతుంది. అందువల్ల జన్మరాశిలో ఉన్న చంద్రుడు, అలాగే కుటుంబ స్థానంలో వెళ్తున్న చంద్రుడు శక్తివంతంగా ఉండబోతున్నారు. చాలా చాలా శక్తివంతం. అలాగే ఈ కుజగ్రహం గురించి మనం మర్చిపోయాం. ఇక్కడ 11వ స్థానంలో ఉండి 5వ స్థానాన్ని చూడడం శుభకరం, మంచిదే. కానీ ఆయనకు 4వ చూపు ఒకటి ఉంటుంది. ఏమంటే అది సింహంలో ఉండే వ్యక్తి వృశ్చిక రాశిని చూడబోతున్నాడు. అందువల్ల ఇక్కడ ధన వాక్కు స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా కుటుంబంలో అలజడి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం, ఆరోగ్యపరమైన సమస్యలు అన్నీ కూడా కొనసాగుతుంది. అందువల్ల కుజుడి యొక్క తీవ్రత కొద్దిగా ఉంది, కొద్దిమందికి సమస్యలు ఏర్పడుతున్నాయి. అందువల్ల మంచి ప్రశాంతంగా ఉంటారు. ఉదయం చిరునవ్వుతో మాట్లాడుతూ అందరూ వనభోజనం తిన్న తర్వాత సాయంత్రానికి ఏదో ఒక రకంలో ఇద్దరి మధ్యలో గొడవలు కూడా రావచ్చు. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఈ కుజుడు 8వ స్థానాన్ని అంటే తన 8వ చూపుగా శని పైన చూస్తున్నారు. చూసినప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా కానీ దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వారికి కొద్దిగా అంటే ఆ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. లేదు, అన్నీ బాగుండి చాలా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఇంకా కొంచెం షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ధ్యానం చేయాలి. చక్కటి ఈరోజు ఆదివారం సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం పాటిస్తూ, అలాగే ప్రత్యేకంగా మీ యొక్క ఆహార నియమాలు, అలాగే మీరు వైద్యులని సంప్రదించి మీ యొక్క శరీరంలో కొన్ని పరిస్థితులని గమనించి జాగ్రత్త తీసుకోవాలని గట్టిగా చెప్పగలుగుతున్నాను. అందువల్ల అది సూచనపరమైన విషయం, అందుకు మనం ప్రత్యేకంగా చెక్ చేసుకోవాలి. ఈరోజు సంతోషానికి చాలా బలంగా ఉండబోతున్నారు. కుటుంబ సభ్యులతో కానీ ప్రేమికులతో కానీ ఈరోజు ఎల్లలేని సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని సమస్యలని పరిష్కరించుకునేదానికి ఇది ఈరోజు ఒక అవకాశం. మిత్రులుగా ఉండి శత్రువులైన వారు, శత్రువులు ఉండి మిత్రులు అయిన వారు కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది కనబడుతుండడం వల్ల ఈరోజు మీకు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కొన్ని సమస్యలు కూడా పరిష్కరించుకునే అవకాశం ఈరోజు ఉంటుందని మీరు గ్రహించాలి. అలాగే కుటుంబ సభ్యులలో ఒకరు ఇద్దరు వల్ల సమస్యలు వచ్చి మానసిక ఒత్తిడితో ఉన్నవారు మార్పు చెందుతారు. వాళ్ళు కూడా కుటుంబానికి సహకరించి వాళ్ళ మనసులో ఉన్న ఆ చెడు ప్రభావాలని తొలగించుకొని రావడం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రేమికులకి 100% చాలా మెరుగైన ఫలితం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. కుటుంబీకులతో సంతోషంగా గడపడానికి ఎక్కువ సమయం ఇష్టపడతారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ రీతిగా నియమ నిబంధనలను పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఎక్కడ కానీ చిన్న పొరపాటు జరిగినా దాన్ని సర్దుమనుకొని ముందుకు పోయే అవకాశం ఈరోజు కనబడుతుంది. నిరుద్యోగులకి సదా అవకాశం కలిగిస్తున్న చంద్రగ్రహాధిపతి యొక్క బలం 19వ స్థానంలో ఉన్న గురువు
11వ స్థానంలో ఉన్న ఈ కుజగ్రహాధిపతి 10వ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి సంపూర్ణంగా ఈ నిరుద్యోగులకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా విద్యార్థులకు కూడా ఈరోజు శుభదినంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతుంది. స్త్రీలకి ప్రత్యేకంగా చాలా సంతోషమైన రోజుగా ఈరోజు చెప్పవచ్చు. వాళ్ళు మనసులో వాళ్ళ కోరికలు నెరవేరే రోజుగా ఈరోజు ఉండబోతుంది. ప్రత్యేకంగా కుటుంబీకులతో సంతోషంగా గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబీకుల యొక్క బంధుత్వమైన విషయాలని పెంపొందించడానికి ఎక్కువ సమయం ఇస్తుంటారు. ఈ వ్యాపార రంగంలో కూడా వీరు చాలా ముందడుగు వేస్తూ ప్రత్యేకమైన దృష్టితో నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చేస్తున్న స్త్రీలకు ప్రత్యేకంగా చాలా చురుకుదనంగా మంచి స్థాయిలోకి ఎదగడానికి అవకాశం కూడా ఉన్నది. అలాగే ఆర్థికంగా భార్యాభర్తల్లో కొంచెం ఆటుపోట్లు ఉన్న సమస్యలు లేదా వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రత్యేకమైన ఈగో అదన్నీ కూడా వదులుకుంటారు. కుటుంబానికి శ్రమతో కూడిన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకంగా శుభశాతం చాలా బలంగా ఉంది. అన్ని విషయాల్లో మీరు అడుగు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందులు కలగవు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి వైపు కనబడుతుంది. అలాగే సినీ రంగంలో ఉన్న వారికి చాలా మెరుగైన ఫలితం కనబడబోతుంది. వాణిజ్య కార్యక్రమాలు అంటే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవాళ్ళు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా చాలా బలంగా ఉండబోతుంది. ఈరోజు అత్యంత శుభకరమైన